సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. గత కొద్ది రోజుల నుంచి వంగవీటి ఫ్యామిలీ గురించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వంగవీటి మోహన రంగ గారి కుమార్తె ఆశా కిరణ్ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి తరుణంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వంగవీటి మోహన రంగ గారి అభిమానులుగా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఆయన రాజకీయాలను మనం కూడా కొనసాగించాలి అనే దిశగా వెళ్ళేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలు స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారి జయంతి నాడు, వర్ధంతి నాడు అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే దాని సంఖ్య అపరిమితం. సో ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికారు. విశాఖపట్నం వేదికగా సాగర తీరాన ఆ కార్యక్రమం జరగబోతుంది. రంగా గారి వర్ధంతి రోజు రంగానాడు కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి మరింత ఆదరణ దాన్ని తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో దానికి శ్రీకారం చుట్టారు రాధారంగా రాయల్ అధ్యక్షులు గాదే బాలాజీ గారు. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్గా మన నెంబర్ 1 స్టూడియోలో బాలాజీ గారు ఉన్నారు. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనికి సంబంధించి ఆయన ఆలోచన ఏంటి, దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే విషయాలను బాలాజీ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాలాజీ గారు, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏంటి సార్ ఈ రంగానాడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం? నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. రాధా రంగా రాయల్ అసోసియేషన్ అనేది మేము 22nd రిజిస్ట్రేషన్ చేసాము. 22nd 2022లో. అదేవిధంగా 2017 నుంచి కూడా విశాఖపట్నం బేస్ చేసుకుని రంగా గారి జయంతి కానీ, రంగా గారి వర్ధంతి కానీ, ఆయన ఆశయాలు లాగా చిన్న ఎవరికన్నా కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అది 2022 నుంచి కూడా మేము ఇది చేస్తడం జరిగింది. 2017 నుంచి కూడా మేము రంగా గారి వర్ధంతి కానీ, జయంతి కానీ కార్యక్రమాలు కానీ మా వరకు మా నోటీస్లో ఏమైనా వచ్చి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా సరే కూడా మేము రంగా గారి ఆశయాలు ముందు తీసుకెళ్దామని చెప్పి చాలా మందికి మేము హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. 2022 నేను కాపునాడు అని చెప్పి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాను. అంటే నేను దానికి ఎందుకని అలా చేశానంటే, చాలామంది నేను చిన్నప్పుడు రంగా గారు బతుకున్న టైంలో, ఆయన జైల్లో ఉన్న టైంలో కాపునాడు అని చెప్పి ఒక బహిరంగ సభ పెట్టారు. అది నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా రంగా గారు అంటే నా తల్లిదండ్రుల తర్వాత నాకు ఇష్టమైన నా హీరో ఎవరంటే వంగవీటి మోహన్ రంగ గారు. ఇక ఆయన అంటే నాకు పిచ్చి అంటారో, నాకు ఆయన అడిక్షన్ అంటారో నాకైతే తెలియదు. ఆయన అంటే నాకు నేను చదువు కూడా సరిగ్గా చదువుకోలేదు కానీ ఆయన మీద డబుల్ PhD చేసా. నాకు ఆయన అంటే అంత ప్రేమ అనమాట. ఎందుకంటే ఆయనలో నచ్చిన గుణం ఏంటంటే పేదవారికి ఆయన చేసే హెల్ప్ కానీ, ఆయన పేదవారు చూసే తత్వం కానీ, ఇళ్ల పట్టాల కోసం కృష్ణలంకలు ఇళ్ల పట్టాల కోసం తనని చంపేస్తానన్నా సరే కానీ తెగించి, ఎవరైనా ఒక మనిషి బరే రోడ్లో వెళ్తుంటే పడతారా అంటే అయ్యి బాబా ఎంత పక్క రోడ్లో వెళ్తారు. అలాంటి ఆయన చంపేస్తారని తెలిసి కూడా ఆయన టెంట్లో పడుకున్నారు. అందుకే ఆయన మహానుభావుడయ్యారు. సో ఆయన అంటే నాకు ఒక గౌరవం. అదే విధంగా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను, ఎవరైనా కాపునాడు అనే కార్యక్రమం ఎందుకు పెట్టరు, సభలో ఎందుకు పెట్టరు అని చెప్పి 34 years వెయిట్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అరే ఎవరో పెట్టేదేంటి, నేనే పెట్టేస్తాను బెటర్ కదా అని చెప్పేసి విశాఖపట్నం బేసిక్గా నేను కాపునాడు మాసభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కాపునాడు పెట్టినాక ఏమైందంటే, చాలా మందికి ఉత్తరాంధ్రలో ప్రతి గొమ్ము ఎక్కా దిగా అందరికి ఒకటే చెప్పా, రాజకీయాలకు అతీతంగా ఈ సభ ఏర్పాటు చేస్తున్నాను, దయచేసి అందరు రండి. దీని అందరికీ ఏంటంటే మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఐక్యత లేదనే దాన్ని ఆ పదం క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదని చెప్పేసి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. నేను పెద్ద లీడర్ కాదు, కాకపోతే నా వంతు ప్రయత్నంగా ఒక వేదిక ఏర్పాటు చేద్దాం, ఆ వేదిక వచ్చి మన అందరూ ఐక్యత ఏంటో మనకు చాటి చూపుదాం అని చెప్పి నేను చెప్తాం జరిగింది.
సో నేను మీకు ఒక మాట చెప్పాలి సార్. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఒక మాట చెప్తుంటా. ఈ కాపు కమ్యూనిటీలో 1% సంకర్ జాతిగాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళందరూ 99% ఎవరైతే జెన్యూన్ కాపులు ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేస్తున్నారు. ముందు ఆమె కొట్టాలి సార్ ఫస్ట్. ఆ 1% గాళ్ళే కాపునాడు సభని ఆ రోజుల్లో ఉన్న ఆ రాక్షస ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో, నాకు పర్మిషన్స్ రాడు, ఎలా చేస్తాడో చూస్తాడన్నా సరే, రంగా గారు నేను ఎందుకున్నది ఒక మంచిగా సంకల్పం నాది చేద్దాం అని చెప్పి రంగా గారు, నాకు ఆ రోజు రంగా గారి ధైర్యం, నాకు భగవంతుడి దయ వల్ల, రంగా గారి దయ వల్ల నాకు పర్మిషన్స్ వచ్చినాయి. నేను సభ ఏర్పాట్లు బాగా చేశాను. దాన్ని చూసి తట్టుకోలేక చాలా మంది అప్పుడున్న గవర్నమెంటే రానియకుండా చాలా మంది ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బంది గురి చేశారు. సో ఈ సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకెవరైతే ఎవరి బొమ్మలు ఎక్కువ దొరికే పెద్ద పెద్ద విశాఖపట్నం నాయకుల పేరు అని నాయకులని చెప్పేసుకుని ఓట్లేం చేసుకుని గెలిచేసి ఎమ్మెల్యేలు అయిపోయి మంత్రులు అయిపోయి ఎవరెవరు ఉన్నారో ఒక్కడ కూడా ఎక్కడ నేను ఎదిగిపోతానని చెప్పి భయపడి సభని ఫ్లాప్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎవడి వల్ల తరం కాల. ఎందుకంటే నా వెనకమాల ఒక బొమ్మ ఉంది, దానికి ఒక దమ్ము ఉంది, అదే వంగవీటి మోహన్ రంగా గారు. సో ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవడేం చేయలేదు. కార్యక్రమం చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. చాలా మందిని కూడా ఆపేశారు, అయినా సరే కార్యక్రమం జరిగింది. ఓన్లీ మీడియా నిజంగా చెప్పాలంటే ఈరోజు మీడియా అనేది ఎంత శక్తి అంటే మీకు కొత్తగా చెప్పవలసిన లేదు. ఆ రోజు ఓన్లీ మీడియా లైవ్ 19.5 lakhs చూశారు మొత్తం అన్ని ఛానల్స్కి వెళ్ళి. సో మరి అంతకన్నా విజయం కావాలి చెప్పండి సార్. చాలా మంది అనుకున్నారంటే జనం ఆపడం వల్ల ఫ్లాప్ అయింది అనుకున్నారు. ఆ సన్యాసులు తెలియదు ఎంతమంది చూశారు కార్యక్రమం అని చెప్పేసి. సో ఏంటంటే ఎప్పుడైతే నేను ఆ సభ పెట్టడం జరిగిందో, నేను చాలా మంది నన్ను అడిగారు. ఏమని అడిగారంటే, అనే మీ కార్యక్రమం రావచ్చా అని అడిగారు. అడిగితే అదేంటి రావచ్చు కదంటే, అదేంటని మరి కాపునాడు పెట్టారు కదండి. అంటే నాకున్న వెనకమాల విశాఖపట్నం నాకు ఎంత బలమైంది అంటే, నాకున్న బలం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకారులు నాకున్న బలం అది. నాకు ఆళ్ళే మైనస్, నాకు ఆళ్ళే ప్లస్. నా బలం అది ఆళ్ళే, నా బలహీనత ఆళ్ళే. నా కుర్రోళ్ళే విశాఖపట్నం నా బలం. వాళ్ళే నాకు నా మీద క్షేమ కూడా కొట్టనీకొని చూసుకుంటారు. అది తెలిసి చాలా మందికి కూడా ఒక భయం ఉంది వైజాగ్లో. అలాగే సార్. రెండోది ఏంటంటే, ఆ కుర్రోళ్ళు అడిగేవాళ్ళు నన్ను, అన్న రావచ్చా రంగా గారికి, మా నాన్నగారు చెప్పారు రంగా గారి కోసం, మేము చూడలేదు కానీ రావచ్చా కార్యక్రమం కంటే, రావచ్చు అంటే కాపునాడు అని పెట్టారు కదా. అది నాకే అనిపించిన తర్వాత, అరే రంగా గారు అంటే ఒక కులానికి సంబంధించిన కాదు కదా, ఆయన అన్ని కులాల కలయికే ఆయన ఒక వంగవీటి మోహన్ రంగా గారు కదా, నేను ఎందుకు తప్పు చేశానని చెప్పేసి ఈ తప్పు సరిదిద్దుకోవడం కోసం ప్రతి రంగా గారు వర్ధంతి నాకు ఒక ఆనవాయితీ. రంగా గారి కార్యక్రమం వర్ధంతి నేను చేస్తా, నాకు అదొక ఆనవాయితీ. సో ఏంటంటే నాకప్పుడు నా మైండ్లో తెలిసింది, రంగా నాడు అనే కార్యక్రమం పెట్టి ఎవరైతే అన్ని కులాలను కూడా దీనిలో కలుపుకుని చేసుకుని సభ పెడదామని చెప్పేసి నేను ఫస్ట్ టైం డెసిషన్ తీసుకున్నాను. నేను తర్వాత కొంతమంది విశాఖపట్నంలో ఎంబీసీ చాకలి రజకుల్ని మత్స్యకారుల్ని మైనార్టీ వాళ్ళని నేను చాలా మంది పిలవడం జరిగింది. వాళ్ళ స్పందన చూసి నాకు చాలా ముచ్చట అనిపించింది. సో ఏంటంటే నేను దీన్ని బాలాజీ గారు, ఇప్పుడు కాపునాడు మీరు నిర్వహించిన కార్యక్రమం కాపు సామాజిక వర్గానికి దాదాపుగా 90%, 10% అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రంగానాడు కార్యక్రమం మీరు చెప్తున్నారు, ఇది కులమతాలకు అతీతంగా అన్ని కులాలను ఒక వేదికపై తీసుకురావడానికి ఈ కార్యక్రమం అంటున్నారు. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఏంటి వ్యత్యాసం ఏంటి అసలు? కాపునాడు అంటే ఎస్పెషల్లీ అంటే నేను చెప్తాను కదండి, రంగా గారిని కాపునాడు అని చెప్పేసి ఒక కులానికి అంటే ఆయన ఒక కులంకి ఇచ్చేసేసేమో అనిపించింది నాకు. అంటే ఆయనకున్న స్ట్రెంతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. సో ఏంటంటే నాకు దాన్ని తప్ప అనిపించే ఇప్పుడు ఈ రంగానాడు అని పెట్టి నేను డైరెక్ట్గా కాల్ ఇచ్చాను, ఇలా నాకు అన్ని కులాలు కూడా ఇది కలుద్దాం చేసుకుందాం అని చెప్పేసి. దీని అంటే ముఖ్య ఉద్దేశం ఈ రంగానాడు కార్యక్రమం ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పబ్లిక్కి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి? సార్ మీకు క్లియర్ చెప్తున్నా అన్న, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏదేదో పార్టీ చేయిస్తుంది అనుకుంటున్నారు, దీని వెనకమాల ఎవరు హస్బేదో పార్టీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి అనుకున్నారు. అసలు ఈ పార్టీలన్నీ ఎవరి బొమ్మ వాడుకుంటున్నారన్నా? రంగా గారి బొమ్మే వాడుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మాది ఒక బలమైన ఒక కుటుంబం. రంగా గారు ఒక బలమైన ఒక కుటుంబాన్ని ఆయన ఇచ్చేశారు, అంత బలమైన కుటుంబం మాకుంది. సో ఏంటంటే మాకు స్ట్రీమ్ లైన్ చేయడానికి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు.
కానీ ఇప్పుడు వంగవీటి ఆశా గారు అనే అక్క రూపంలో ఈరోజు నాది స్ట్రీమ్ లైన్ అవుద్దని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. సో ఏంటంటే మా ఉద్దేశం ఒకటే, మాకు రంగా గారి కుటుంబం ఎవరైతే ఉన్నారో ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ మత్స్యకారులు ఎవరైతే వాళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి మా ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ చేయాలన్నది మా టార్గెట్. అదే రంగానాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రంగానాడు కార్యక్రమం ద్వారా వంగవీటి కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరగవచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆశా కిరణ్ ఆవిడ మొట్టమొదటిసారిగా కాపు వనాసమారాధన కార్యక్రమానికి పాలకులు వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆశా కిరణ్ రాబోతున్నారు అన్నారు. ఇప్పుడు ఈ రంగానాడు కార్యక్రమానికి బ్యాక్ అండ్ సపోర్ట్ ఆశా కిరణ్ ఉంది అనుకోవచ్చు ఆవిడ? మేము చెప్తాం కదా సార్, మా రాధా రాయల్ అసోసియేషన్ నుంచి మాకు ఆనవాయితీ తెలుస్తుంది. 20 డిసెంబర్ 26 అనేది రంగా గారు వర్ధంతి చేయాలని చెప్పి. సో ఈ వర్ధంతి రోజున అక్కని మేము చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేస్తాం జరుగుతుంది. ఇది అసోసియేషన్ క్లియర్, మా అసోసియేషన్ దీన్ని మాకు కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, అందరూ కలిపి అంటే ఫ్యామిలీ అంటే మా రంగా గారి అభిమానులు, అదే మా కుటుంబం కాబట్టి అందరు కలిపి చేస్తున్నాం. అక్కని చీఫ్ గెస్ట్ కింద దీంట్లో చేస్తున్నాం. దీంట్లో ఏమన్నా రాధాబాబు గారిని ఏమన్నా పిలిచే అవకాశం ఉంది సార్? నేను ఒకటి స్ట్రైట్ అవే చెప్తానండి. విజయవాడ ఇప్పుడు ఒక వైఎస్ ఫ్యామిలీ తీసుకోండి, లేకపోతే ఒక మేకపాటి ఫ్యామిలీ తీసుకోండి, లేకపోతే కలవకుంట్ల ఫ్యామిలీ తీసుకోండి. వీళ్ళందరికన్నా స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ ఎవరంటే వంగవీటి ఫ్యామిలీ. రంగా గారు చనిపోయినాక వీళ్ళందరినీ విచ్ఛిన్నం చేశారు. వాళ్ళు ఎవడు రాజకీయ స్వార్థం కోసం వాడు విచ్ఛిన్నం చేశారు. రంగా గారి తర్వాత మళ్ళీ వంగవీటి శంతన్ కుమార్ అని చెప్పేసి, శంతన్ కుమార్ గారు మీకు అందరికీ తెలుసు, అందరికి సుపరిచితులైన ఆయన రంగా గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్లడంలో రంగా గారి తర్వాత రాధా గారి తర్వాత రంగా గారి తర్వాత శంతన్ కుమార్ గారు ఆశయాలు ముందు తీసుకెళ్లారు. రంగా గారి అభిమానులు కూడా ఆర్గనైజేషన్ కూడా చాలా స్ట్రెంథనింగ్ చేశారు. కానీ ఆయన మీద కూడా రాజకీయ కుట్రలు, ఆయన మీద చాలా హత్య ప్రయత్నాలు చేశారు. అవన్నీ మీకు తెలిసినవే. సో ఏంటంటే ఈ కుటుంబం ఎదగకూడదు, వంగవీటి అని కుటుంబం ఎదగకూడదు. ఎవరో అసలు నాకు తెలిసి నేను స్టైల్ చెప్పేస్తున్నాను, చుట్టుపక్కల ఎవరైతే వంగవీటి కుటుంబీకులు చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళే ఎదగనీయట్లేదు వాళ్ళు. సో ఏంటంటే ఈ ఫ్యామిలీ ఎదిగితే ఇంకెవరు కనపడరు కదా, భయం. కానీ ఇప్పటికి నేను ఫస్ట్ రాధానాయని కలిశాను, అన్నయ్య రంగానాడు జరుగుతుందని చెప్పాను. ఆయన చూశారు. గాడ్ ఆఫ్ మాసెస్ అని ఉంది. నేను కూడా అందరికి చెప్పేది అదే, రంగా గారికి ఒక కులం సంబంధించింది కాదు, అందరూ అలా ఆపాదిస్తున్నారు. సో నేను కూడా ఇది చెప్తుంటే నాకు ఇది నచ్చింది అన్నారు. మీరు 26 రావాలనే అన్నాం. నాది ప్రోగ్రామ్స్ చూసుకుంటాను, నేను ప్రోగ్రామ్స్ చూసుకుని నేను 2 సెట్ చేసి నీకు చెప్తానని చెప్పాను. అలాగా శంతన్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళా, అన్నయ్య జరుగుతుందని చెప్పా. ఆయన ఏంటంటే ఈ రాజకీయ కోణంలో విసిగిపోయి ఆయన అంటే ఎప్పటికైనా స్ట్రైట్ పాలిటిక్స్ చేసుకునేవాడికి లోపల పైకి ఉన్నారు, స్ట్రైట్ గా ఉంటాడు. ఆయన చాలా స్ట్రైట్ గా ఉన్న మనిషి. ఆయనకి అలాంటి వాళ్ళు పెయిన్ ఫీల్ కామ్గా ఉంటారు. రాజకీయం చేసేవాడికి ఏముందంటే తూకం మూసినా సరే కామ్కి వెళ్ళిపోతాడు, చూసుకుని వెళ్ళిపోతాడు. కానీ శంతన్ కుమార్ గారిలో అది లేదు. సరే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాము, అన్న ఇది కాదు మన పరిస్థితి, కాదు మన కుటుంబం ఎలా ఉంది, ఈ రోజు అందరూ బాగుంటున్నారు, కానీ మన ఆర్గనైజేషన్ నుంచి కడప నుంచి శ్రీకాకుళం వరకు పరిస్థితులు బాగాలేదన్న, ఇప్పుడు వాక్యూమ్ ఉంది, దీన్ని మనకు స్ట్రెంథనింగ్ చేద్దాం అని చెప్తే అన్ని ఒప్పించాం. ఆయన మళ్ళీ వచ్చారు. అలాగే అక్కను కూడా వచ్చాం. ఆశా గారిని కూడా అక్కను కూడా అడిగితే అక్క నేనున్నాను, నేను వంగవీటి కుటుంబం అంతా మేమంతా ఒకటే అని చెప్పి కూడా రేపు 26వ తారీఖున మీకు చూపించిపోతున్నాం. సార్ బాలాజీ గారు, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాధాబాబు గారిని రాజకీయంగా వాడుకున్నారు ఎన్నికల సమయంలో. ఆ తర్వాత కనీసం ఆయన పట్టించుకోలేదు, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఒక క్లారిటీ ఇవ్వలేదు, ఒక దిశానిర్దేశం కూడా చేయలేదు తెలుగుదేశం పార్టీ. ప్రధానంగా మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల సభలో వేదిక మీదకి పిలిచినటువంటి చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మేము సుపరిచితమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పి రాధా గారి గురించి ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎక్కడా కూడా ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, అది లేదు. ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత అప్పగిస్తామన్నారు, అది లేదు. అలాంటి సమయంలో వంగవీటి ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నాం, తిరుగుతున్నామని చెప్పుకునే కొంతమంది ఎందుకు సంఘటితంగా ఐక్యం కాలేదు అంటే మీరేం చెప్తారు? ఐక్యం కాలేదంటే మీకు అదే చెప్తున్నాను కదండి, చుట్టూ వంగవీటి ఫ్యామిలీ అదగకూడదు. ఫస్ట్ వంగవీటి ఫ్యామిలీ అనేది అదగకూడదు, ఇదే వాళ్ళ టార్గెట్. అది ఇప్పుడు సక్సెస్ అయ్యారు, ఇక మీదట వాళ్ళు సక్సెస్ అవ్వరు. ఇంకా రాధా గారు అంటారా, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి అది రాజకీయాలు అండి, అది నేను అది మాట్లాడే ఇది నాది కాదు, అది రాజకీయాలు, అది అన్నయ్య చూసుకుంటారు. సాధారణంగా
నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించానంటే ఆ అసంతృప్తి, వ్యతిరేకత, అసహనం, నిరాశ, ఉందండి, నిస్పృహ ఖచ్చితంగా. చాలా మందికి ఎక్కువగా ఉంది. ఎందుకంటే కనీసం రాజకీయంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఒక ఆయన 50 తిరిగారు. నియోజకవర్గాల్లో తిరిగారు. ఆయన తిరిగారండి. కాపు కమ్యూనిటీ ఆయన తిరిగారు. ప్రాంతం. మా విశాఖపట్నం వచ్చారండి. ఉమ్. విశాఖపట్నం వచ్చారు, మార్నింగ్ వచ్చారు, నైట్ కి ఆయన విశ్రాంతి లేకుండా మళ్ళీ పొద్దున్నే నైట్ మళ్ళీ బయలుదేరి చీరాలు వెళ్ళారు. ఉమ్, ఆయనకి విశ్రాంతి కూడా ఆయన తీసుకోకుండా ఆయన అన్ని పర్యటనలు చేశారండి. ఉమ్. విజయవంతమయ్యారు. ఇంకోటి అంటే ఆయన ఏదైతే కాన్స్టిట్యున్సీలో తిరిగారో ఉమ్, భారీ మెజార్టీలు వచ్చాయి. కావాలంటే మీరు చూసుకోండి, అవును. రాధా గారు ఏ కాన్స్టిట్యున్సీలో తిరిగారో అది ఉమ్. భారీ మెజార్టీ వచ్చింది. ఉమ్, సో అది రాజకీయం అండి, అది సీఎం గారును ఆయన అన్నయ్య చూసుకోవాల్సిందే. సో మనం మాట్లాడకూడదు ఇది. ఓకే. తర్వాత బాలాజీ గారు ఇప్పుడు ముఖ్యంగా ఆశా కిరణ్ గారు Yeah. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మా ఛానల్లో మేము పోల్ పెట్టాం. ఏదైతే రంగానాడు కార్యక్రమానికి సంబంధించి మీరు ఏర్పాటు చేసిన పోస్టర్ లాంచింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి సందర్భంలో పెట్టినటువంటి పోస్టర్లో మేము పెట్టినటువంటి పోల్లు, వంగవీటి మోహన రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటారంటే ఇప్పటివరకు దాదాపుగా 5,000 మంది ఓటు వేస్తే టీడీపీ 17%, వైఎస్ఆర్సీపీ 38%, జనసేన 43%, బీజేపీ 43%. దీనికి సంబంధించి వచ్చిన కామెంట్స్ కూడా కొంతమంది రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, రాకపోతే హుందాతనంగా ఉంటుంది, మాకు చిరంజీవి, రంగా గారు 2 కళ్ళు, పవన్ గారితో కలిసి నడిస్తే మాకు విలువ ఉంటుంది, మేము విలువ ఇస్తాం అని చెప్పి ఈ రకంగా దాదాపుగా జనసేనలోకి వస్తే బాగుంటుంది అనేది వారి అభిప్రాయమే నిజమవుతుందంటారా? నేను చెప్తాను కదండి, ఇది కూడా ఈ ఇష్యూ, ఈ సబ్జెక్ట్ కూడా వంగవీటోళ్ళని ఎదగనివ్వడు. ఫస్ట్ అంటే స్టార్టింగ్ తొక్కేయాలి. ఓకే. ఈ రాజకీయ కోణాలు పెట్టి ఆ పార్టీకి ఈ పార్టీకి వెళ్తున్నారని చెప్పి ఇదిగో ఇప్పుడే జస్ట్ జగన్ గారిని కలిశారు, నెక్స్ట్ ఇదిగో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు, 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. ఇది చెప్తున్నాను కదా, అది ఆ ఫ్యామిలీ మీద ఎదగనీయకూడదు. ఆవిడ స్ట్రైట్ అవే ఒకటే ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు, అక్క ఇలా పెడతాం అక్క రంగానాడు అన్నది ఇలాగంటే, నాకు ఆవిడ మొన్న ఈ మధ్య ఎంట్రీ అయినాక ఓకే ఇలా చేస్తున్నాం అక్క కార్యక్రమం అంటే అసలు అవి ఓపెన్గా అడిగా, అక్క ఏంటక్క మీ తాలూకా మీ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలాగ వెళ్దాం అనుకుంటున్నారు, ఏదైనా పార్టీయా ఏంటి అని అడిగితే ఆవిడ ఒకటే చెప్పారు, క్లియర్ కట్టి చెప్తానండి. ఈ పనికిమాలలో కొంతమంది అనవసరంగా అది రాజకీయం, వంగవీటోళ్ళని ఎదగనీయకూడదు. కొంతమంది పనికిమాలలో చేసే రాజకీయం అనమాట. ఏంటంటే ఆవిడ స్ట్రైట్గా చెప్పారు, నాకు పార్టీలు వద్దు, పార్టీలతో నాకు సంబంధం లేదు, నాకు ఒకటే నా తండ్రి ఆశయాలు, నా తండ్రికి మీలాంటి అభిమానులు ఉన్నారు, వాళ్ళందరినీ నేను కలవాలి, కలిసి ఆర్గనైజేషన్ బలంగా తయారు చేయాలి, అది నా టార్గెట్, నేను వచ్చింది దానికోసమే అని చెప్పారు. ఇక రాజకీయం అంటారా, మా ఆర్గనైజేషన్ దగ్గరికి మా కాళ్ళ దగ్గరికి ఎవడన్నా రాజకీయాలు మారు రావాలి, మాకు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు, అది మీకు చెప్తున్నా. అది బాలాజీ గారు ఇంకొకటి, వంగవీటి ఫ్యామిలీకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా వందలాది సంఖ్యలో అసోసియేషన్లు ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వారు పెట్టుకున్నారు. రాధారంగ మిత్రమండలని, లేకపోతే రంగ అభిమానుల సంఘం అని, ఇట్లా ఎవరు కూడా వారి ప్రాబల్యాన్ని, ఉనికిని కాపాడుకోవడం కోసం, కంటిన్యూ చేయడం కోసమే ఈ రకమైనటువంటి రంగా గారి బొమ్మని వాడుతున్నారు. మీరు ఇందాక ఒక మాట ప్రస్తావించారు, ఆయన బొమ్మ ఉంది, ఆ దమ్ము మాలో ఉందని చెప్పి. ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతోనే చాలామంది వెళ్తున్నారు. మీరు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తున్నారా, లేదా కాపు సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని రంగా గారి ఆశయ సాధన కోసం పనిచేసే ఆలోచన? ఫస్ట్ అంటే నేను ఒక కుల నాయకుని మాత్రం కాదండి. నాకేంటంటే నాకు రంగా గారి ఆశయాలు అన్ని కులాలను కలుపుకునేదే నా గోల్ అనమాట. సో కొంతమంది మీరు ఇప్పుడు అన్నారన్నమాట, కొంతమంది ఆర్గనైజేషన్స్ పెడుతున్నారు, దాన్ని రంగా గారి బొమ్మను వాడుకుంటున్నారు. ఏమో వాళ్ళు పెట్టడం వల్లేగా ఈరోజు బతుకుంది, వాళ్ళు పెట్టడం వల్లే కదా 37 సంవత్సరాల నుంచి రంగా గారికి దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో కూడా ఎవరికి కూడా లేదు ఇది అనమాట. 37 సంవత్సరాలు కూడా ఆయన మర్చిపోలేకపోతాం. ఏమో అది నెగిటివ్ తీసుకోవాల్సిన లేదండి. నేను అంటే 1% దేనికన్నానంటే అండి, కొంతమంది కావాలని చెప్పి కమ్యూనిటీని నాశనం చేస్తున్నారు వాళ్ళ స్వలాభం కోసం. అది నేను చెప్పింది. అంటే సాధారణంగా మనం ఏ సామాజిక వర్గంలో చూసినా ఆ సామాజిక వర్గంలో ఇంపార్టెంట్ కలిగినటువంటి వ్యక్తులు ఫోటోలు పెట్టుకుని రాజకీయం చేయడం అనేది మనం తరచూ చూస్తున్నాం. అది ఎక్కువగా ప్రత్యక్ష ఎన్నికల సమయంలోనో లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనో జరుగుతుంటుంది. కానీ ఇక్కడ రంగా గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. కుల మతాలకు అతీతంగా ఆయన పోరాటం చేశారు, ఒక పార్టీలకు అతీతంగా పనిచేశారు. అది కూడా ఒక పేదల సమస్య కోసం నిరాహార దీక్ష చేస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామని చెప్పిన వారు దాదాపుగా కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత వారి ప్రయాణానికి బ్రేక్ వేసినటువంటి పరిస్థితి.
మీ అసోసియేషన్ ఏ విధంగా ఉండబోతుంది? బ్రేక్ పడుతుందా? దాన్ని కంటిన్యూ చేసి ఎన్ని కష్టాలు ఎదురైనా మేము ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామంటారా? చెప్తాం కదా సార్, మొన్న 2023లో మేము కాపునాడు పెట్టినప్పుడే మాకు అప్పటికే పూలు వేసారు, రాళ్ళు వేసారు, అవన్నీ మాకు అలవాటు అయిపోయినాయి. మాకేంటంటే ఈజీ విన్ అన్నది మాకు ఇష్టం లేదు. మాకు కలిసి కష్టాలతో ఉన్న గెలిపే మాకు ఇంపార్టెంట్. సో వీటి కోసం ఎన్నైనా భరిస్తాం. మేము ఇంకా ఎప్పుడైతే ఈ 26 తారీఖున రంగానాడు కార్యక్రమం నుంచి మేము గట్టిగా ఆర్గనైజేషన్కి గట్టిగా పనిచేస్తాం. బాలాజీ గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మాది ఇక్కడ ఉండవల్లండి. ఓకే. మాది యాక్చువల్గా ఇక్కడ మన గుంటూరు జిల్లా ఉండవల్లి. మా ఫాదర్ వచ్చి టింబర్ బిజినెస్ అనమాట. సో దాని నిమిత్తం మేము వైజాగ్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాం. ఇప్పుడు వైజాగ్లోనే ఉంటున్నారు? వైజాగ్లో ఉంటున్నాం. వైజాగ్ దాదాపుగా రంగా గారి అభిమానులు ఎక్కువగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కాకపోతే మీరు వైజాగ్లోనే ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఉత్తరాంధ్రలో లేదని అనుకుంటున్నారు మీరు? నేను లేదన్నట్లా. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా రంగా గారి అభిమానులు ఉన్నారు. అయితే నేననేది వైజాగ్లో పెట్టడానికి మీరు అక్కడ స్థానికంగా ఉండటం వలన, లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇతర కారణాలు లేదండి. విశాఖపట్నంలో కూడా, ఉత్తరాంధ్రలో కూడా రంగా గారికి ఒక మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఏంటంటే ఇంకా మేము స్ట్రెంథనింగ్ చేయాలని చెప్పేసి. ఓకే. ఇప్పుడు విజయవాడ మీరు అన్నారు, విజయవాడ అయింది అన్నారు. విజయవాడ కాదు, ఆయన 2 రాష్ట్రాల్లో ఎక్కడున్నా, ప్రపంచ దేశాలు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే రంగా గారు అంటే ఏంటి తెలుసు. ఉత్తరాంధ్రలో కూడా మేము స్ట్రెంథనింగ్ చేయాలి, ఇంకా ఆయన ముందు తీసుకెళ్ళాలన్న దీని మీద, ఆశయాలు ముందు తీసుకెళ్ళాలన్న దీని మీద మేము చేస్తున్నాం. మీరు ఏమైనా బిజినెస్లో ఉన్నారా? కేవలం రంగా గారి ఆశయ సాధన కోసం పని లేదండి, మాకు బిజినెస్లు ఉన్నాయండి. మా బిజినెస్ చేసుకుంటేనే డిసెంబర్ 26 తారీఖున నాకు రంగా గారి వర్ధంతి అనేది చెప్పాను కదా, నాకు అది ఆనవాయితీ కింద అయిపోయింది. మా వ్యాపారాలు మాకున్నాయి, అది మాకండి 26 అంటే చెప్పాను కదా. నాకు రంగా గారు అంటే పిచ్చి. నాకు ఏదో రంగా గారు నేను బాలాజీ గారు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఏ వ్యాపారం చేయకుండా, ఏ ఉద్యోగం లేకుండా ఒక బొమ్మనో లేకపోతే ఒక ఫోటోను అడ్డు పెట్టుకొని వారి ప్రాబల్యాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. నేను కేవలం ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అడిగాను, అంతే తప్ప. అవునండి, చెప్తాను మీకు. ఆ బొమ్మల బ్యాచ్లు ఉన్నాయండి, బొమ్మల బ్యాచ్లు ఉన్నాయి. ఆయన వర్ధంతులు, జయంతుల దగ్గరకు వచ్చి తొలగొట్టేస్తుంటారు, రకరకాల ఏదో ఇది చేస్తుంటారు. కానీ అప్పటి వరకే వాళ్ళు కనిపించే, తర్వాత కనపడరు వాళ్ళు. ఈ బొమ్మల బ్యాచ్ మీరు అంత కరెక్ట్, బొమ్మల బ్యాచ్లు ఉన్నాయి. ఆ బొమ్మల బ్యాచ్ల వల్ల ఎలా తేరింది? నీకు ఎక్కడి నుంచి బొమ్మల బ్యాచ్లు ఉండవండి. ఇంకా బొమ్మల బ్యాచ్లు ఉండవండి. ఏం జరుగుతుందో మీరే చూస్తారు కదా. సరే, బాలాజీ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏంటి ఆశా కిరణ్ గారి రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికైతే రాజకీయాలు ఏమి లేను, నేను నా తండ్రి గారైనటువంటి రంగా గారి ఆశయ సాధన కోసమే నేను పనిచేస్తానని చెప్తున్నటువంటి ఆశా కిరణ్ గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా బాలాజీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే చిన్న బ్రేక్ తర్వాత ఇవన్నీ మాట్లాడదాం. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా మాతో, ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్. రాధారంగా రాయల్ అధ్యక్షులు సంబంధించి గాదే బాలాజీ గారు, ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పటి వరకు చాలా విషయాలు ఆయనతో మాట్లాడాం. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వంగవీటి ఫ్యామిలీని ఏకం చేసేందుకు, అంటే వారి మధ్య విభేదాలు కానీ లేకపోతే వివాదాలు కానీ లేవు. కాకపోతే ఇక రంగానాడు కార్యక్రమాన్ని డిసెంబర్ 26వ తేదీన విశాఖ వేదికగా సాగర తీరాన నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గాదే బాలాజీ గారి ఆధ్వర్యంలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలకు భిన్నంగా రంగానాడు కార్యక్రమం జరగబోతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణకు, అలాగే ముఖ్యమైనటువంటి ఆయా వర్గాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి దాని యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరినీ ఏకం చేయాలి, ఒక చోట తీసుకొచ్చి ఆ రంగానాడు ద్వారా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో
వాటి కోసం పనిచేయాలి అనే దిశగా వెళ్తున్నారట. దానికి సంబంధించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలాజీ గారు, దాదాపుగా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇటీవల కాలంలో గత 2 ఏళ్ల నుంచి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి ఏమైనా ముఖ్యమైనటువంటి కారణం ఏమైనా ఉంటుందా, లేకపోతే 2029 ఎన్నికలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకుంటుందా వంగవీటి ఫ్యామిలీ అంటే మీరేం చెప్తారు? మీకు ఖచ్చితంగా అయితే క్లియర్గా ఒక విషయం చెప్తానండి. మా ఏదైతే ఈ రాధారంగ రాయల్ అసోసియేషన్ నుంచి కానీ ఇప్పుడున్న ఆశా గారు బయట రావడం కానీ దీనిలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్ ప్లాట్ఫామ్ అయితే లేదండి. మాది ఒకటే మాది మా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాలి, రంగా గారు ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి. అది మా మెయిన్ మా మోటివ్ అయితే, మా అంబిషన్ అయితే, మెయిన్ మా ఎయిమ్ అయితే అది. మెయిన్ ఏంటంటే మా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాలి. దీనిలో ఎటువంటి ప్లాట్ఫామ్ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ కానీ అలాంటివి ఏం లేవండి. బాలాజీ గారు, సాధారణంగా ఒకవేళ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక విషయం మాత్రం నిజం, వాస్తవం ఏంటంటే అది ఇటువంటి ఆర్గనైజేషన్లన్నీ కలుపుకొని వారి సేవలను ఉపయోగించుకొని మనం రాజకీయంగా ఎదగాలి అనుకునే వారి సంఖ్య ఉంది బాగా. అలా ప్రతి సామాజిక వర్గంలో కూడా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో మీ అసోసియేషన్ ద్వారా లేకపోతే యూనియన్ ద్వారా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి సంబంధించి కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా మీ వెనుకున్నారా, లేదా ఏదైనా రాజకీయ మీకు ప్రాబల్యం కానీ ఏదైనా ఉందా అంటే మీరేం చెప్తారు? మా అనుకుమాలు సింపుల్ చెప్తాను కదండి. మా అనుకుమాలందరూ రంగా గారే ఉన్నారు. మాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లు కానీ మాకేం లేవండి. మా వెనకమాలందరూ రంగా గారు, ఆయన బొమ్మే తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి. ఆయన ఒక ఆశయాలు ముందు తీసుకెళ్ళే లక్ష్యం అని చెప్తున్నాను కదా. మాకు పొలిటికల్ అనేది లేదండి. ఒకవేళ పొలిటికల్ ఏమైనా సరే రంగా గారి వంగవీటి ఫ్యామిలీని వాళ్ళని ఒక పొజిషన్లో ఉంచి ఒక పొజిషన్గా చూస్తానంటే దానికి మేము సపోర్ట్ చేయడానికి ఏ పార్టీకైనా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, అది కూడా క్లియర్. అంటే దాదాపుగా చాలామంది ఆశా కిరణ్ గారు రాజకీయాల్లోకి వస్తే జనసేన పార్టీ అయితే బాగుంటుంది అనేది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది మరి సాధ్యపడుతుంది, ఎందుకంటే రాధాబాబు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీయే రంగా గారిని చంపించింది, హత్య చేయించిందని ఒక రకమైనటువంటి అపవాదం ఉంది. ఇలాంటి క్రమంలో ఒకవేళ ఆశా కిరణ్ గారు జనసేనలోకి వస్తే ఏ రకమైనటువంటి రాజకీయ సమీకరణాలు ఉంటాయి అనుకుంటున్నారు? అదే చెప్తున్నా కదన్నా, మాకు పొలిటికల్ బేస్ అనేది ఇప్పట్లో మేము మాట్లాడాం. మాకు అది ఎలక్షన్ ఇప్పుడు 29లో ఉంది, ఇప్పుడు కాదు కదా. ఇంకా మాకు 3 years ఉంది. 3 yearsలో మా కుటుంబాన్ని మేము సరి చేసుకుంటున్నాం. మా టార్గెట్ అదే. ఈ పొలిటికల్ అనేది తర్వాత మాట్లాడుకుందాం. పొలిటికల్గా ఇంకోటి అడగాలనుకుంటున్నాను నేను. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఇప్పుడు మనం బేరీజ్ వేసుకుంటే, తెలంగాణలో కేటీఆర్ కవిత, ఏపీలో జగన్ షర్మిల, మరొక అన్న చెల్లెళ్ళు సిద్ధం కాబోతున్నారు రాధా ఆశా కిరణ్ అనేది ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియా వేదికగా. మీ నోటీస్కి వచ్చిందో లేదో నాకైతే తెలియదు. దానికి సంబంధించి మీరేమంటారు? ఆ కుంపటి వేరే అండి. ఆ కుంపటి ఆస్తుల కోసం కుంపటి అది. ఇది ఆస్తుల కోసం కుంపటి అది. ఇది ప్రజల కోసం అది. ఓకే, ఇది కుంపటి కాదండి. కలుస్తున్నారు. ఓకే, రేపు 26 చూద్దరు కానీ మీరు. చాలా అంటే ఇప్పుడు రంగానాడు కార్యక్రమం ఏ రకంగా ఉండబోతుందంటే ముందుగానే జస్ట్ ఎందుకంటే మీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మీ వెనుక ఎంతమంది ఉన్నా, ఎన్ని శక్తులు ఉన్నా, ఎంతమంది వ్యక్తులు ఉన్నా మొత్తం మెయిన్ లీడ్లో మీరే ఉంటారు కాబట్టి కార్యక్రమం ఎలా ఉండబోతుంది జస్ట్ అలా ఇమాజినేషన్ ఏమైనా చెప్తారా మాకు? సార్, మా అందరికీ ఒక అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వంగవీటి వారసుల్ని ఒక వేదిక మీద చూడాలి అనేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఆ కోరిక రంగా గారి ఆశీస్సులు ఉంటే 26వ తారీఖున నెరవేరబోతుందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్మకం నాకు ఉంది. ఇక పైన రంగా గారు ఏం చేస్తారో చూద్దామని. గతంలో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది సార్. అదేంటంటే గతంలో ఎప్పుడూ కూడా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కార్తీక మాసంలో జరిగే కార్యక్రమాలకు వంగవీటి రాధాబాబు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యేవారు. కానీ ఈసారి కొన్ని కార్యక్రమాలకు ఆశా కిరణ్ ఆవిడని మాత్రమే పిలిచారు. అంటే కాపు సామాజిక వర్గంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రాధాను పక్కన పెట్టారు అనేది, అది అలాంటిది ఏమైనా మీ నోటీస్లో ఉందా? ఎవరు చెప్పారు సార్? నేను వాళ్ళిద్దరు మాకు 2 కళ్ళు అంటాడు.
ఈ అనవసరంగా ఈ గాసిప్స్ మొత్తం క్రియేట్ చేయకండి. ఎందుకంటే నేను చేయట్లా. అంటే ఒక చిన్న మాట అంటే కాదండి, ఇప్పుడు మీరు తుంచాలన్నా ఆ చెట్టు చావాలన్నా పెరగాలన్నా మళ్ళీ మీ చేతిలోనే ఉంటుంది, మీడియా చేతిలోనే ఉంటుంది. ఎవరు కూడా అలాగే చూడలేదు సార్. అన్ని కార్యక్రమాలను ఇద్దరికి పిలుస్తున్నారు. ఎవరు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల వాళ్ళు టైం ఇస్తున్నారు తప్పితే, ఆ టైం చూసుకుని వెళ్తున్నారు తప్పితే మాకు వాళ్ళిద్దరూ 2 కళ్ళు అంటోళ్ళు సార్. అది మాత్రం దయచేసి దీన్ని మమ్మల్ని వేరు చేయకండి. మీకు ఇందాకే చెప్పా, ఆ కలవకుంట్ల ఆస్తుల కోసం కొట్టుకున్నారు, ఈ వైఎస్ ఆస్తుల కోసం కొట్టుకున్నారు. కానీ ఇది మేము ప్రజల కోసమే ఈ ఫ్యామిలీ ఉంది, అది మాత్రం గుర్తుంచుకోండి. దీంట్లో మాకు వాళ్ళందరూ కృష్ణులు అందరూ కలిసే ఉన్నారు. ఆ భగవంతుడు రంగా గారి ఆశీస్సులు ఉంటే రేపు 26వ తారీఖున అందరినీ కుటుంబం అంతా ఒకే వేదిక మీద చూడాలని చెప్పి మా అందరికీ ఒక స్ట్రాంగ్గా మేము పనిచేస్తున్నాం. అది 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 నడవాలని చెప్పి, అది గట్టిగా గెలవాలని చెప్పి మీ మీడియా ఆశీస్సులు కూడా మాకు కావాలి. బాలాజీ గారు ఇక్కడ మేమేదో కావాలని చెప్తుంది కదా, వాస్తవానికి ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఒక ట్రోలింగ్ అది. ఇప్పుడు కూడా నేను మీకు చూపించానంటే సార్ అది ట్రోలింగ్ సార్. ఇప్పుడు అదే సార్ చెప్తాను కదా, ట్రోలింగ్ అది. ఏంటంటే వంగవీటి ఫ్యామిలీ ఎదగకూడదు. వంగవీటి ఫ్యామిలీ ఎదిగింది అనుకోండి, రాజకీయ పార్టీలు కూడా ఇక మీకు తెలిసినాయి కదా, కృష్ణానగర్తో వెళ్ళిపోతాయి. నేను వంగవీటి ఫ్యామిలీని ఎదగకూడదు అంటే బాలాజీ గారు ఇక్కడ పాలకొల్లు కార్యక్రమానికి వెళ్ళేటువంటి ఆశా కిరణ్ గారిని విజయవాడలో కొంతమంది మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఆ సందర్భంగా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మీ సోదరుడితో కలిసి నడుస్తారా అని అడిగినప్పుడు, కలిసే నడుస్తాను, ఒకవేళ ఒంటరిగా వెళ్ళాల్సి వస్తే వెళ్ళొచ్చు, ఏదైనా సరే రాధారంగా మిత్రమండలి నడిపిస్తుంది, డిసిషన్ తీసుకుంటుంది అన్నారు ఆ రోజు. మీకు గుర్తుందో లేదు? దాని గురించి ఈ సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఆవిడ అన్న మాటలను బట్టే కదా ఈ రకమైనటువంటిది. లేదండి, దీన్ని చెప్తున్నా కదా, సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి మీకు తెలిసిందే కదా. మంచి అయినా చెడైనా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. మెయిన్ ఏంటంటే అందరూ కలిసే ఉన్నారు. ఆవిడ ఒక మాట కూడా చెప్పి, అది తీసుకోండి, మా అన్నకే మీ ఇద్దరం ఒకటే అని చెప్పారు. మరి అది తీసుకోరే. సో ఏంటంటే మీరు ఇంకా దాన్ని డైవర్షన్ బేక్ చేయకండి. వాళ్ళంతా ఒకటే, అందరూ ఒకటే, వాళ్ళు మాకు కావాలి, వాళ్ళంతా ఒకటే. దయచేసి డైవర్షన్ చేయకండి. బాలాజీ గారు, మేము డైవర్ట్ చేసే విషయం కాదు, అక్కడ జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు. నేనంటే ట్రోలింగ్స్ చేసేవాళ్ళు సార్, ఒకరికి మంచి అనిపిస్తుంది, ఒకరికి చెడు అనిపిస్తుంది. అందరూ ఒక దీని మీద ఉంటారు కదా సార్. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు, వాళ్ళని కూడా తప్పు మనం అనలేం. కాకపోతే ఏంటంటే ఆవిడ తీసుకున్న మాటలో కూడా మా ఇద్దరికి ఎటువంటిది లేదన్నది కూడా మీరు దాన్ని అది తీసుకోండి. నెగిటివ్ అన్నది కొంచెం అది చిన్న విషయం పెద్దది చేయకండి సార్ అని చెప్పి ఏదో సందర్భంలో ఆవిడ మాట్లాడారు, దాన్నే పట్టుకున్నారు తప్ప. చెప్తున్నా కదా సార్, మీకు ఏదైనా సరే ఎక్కడ దొరుకుతారని చూస్తారు, మీకు తెలియదు ఏముందండి, ఎక్కడ దొరుకుతారని చూస్తారు. ఇప్పుడు మీ కార్యక్రమం ఎంత చేస్తున్నాం, వీళ్ళని ఎక్కడ తొక్కాలి, ఎక్కడ ఆల్రెడీ శత్రు పూజలు శక్తులు రెడీ అయిపోయి తిరుగుతున్నాయి, మా చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ని ఎలా ఆపాలి, దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఎదగకూడదని మా విశాఖపట్నంలో బాగా మా పెద్ద నాయకులని పేరు చెప్పుకుంటున్నారండి. రేపు 20 వాళ్ళకి కూడా ముహూర్తం పెట్టాము. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ ఇప్పుడే నాశనం చేసేద్దాం, ఇంకా అప్పటికే పూజలు రాత్రులు కూర్చుని ఆ పూజలు చేసుకుంటూ మాట్లాడేసుకుంటారు అనమాట. వాళ్ళందరికీ 26 తారీఖు సముద్రంలో తీసి తొక్కేస్తాం, సముద్రంలో కూర్చొని. అంటే ఇది కామనే కదా సార్. ఇప్పుడు నెగిటివ్ అనేది కొంచెం దీన్ని ఇంత పెద్ద జనలో చేస్తారు, అది కామనే కాదు. అంటే అటువంటి రాజకీయ నాయకులు, కాపు నాయకులకు రాజకీయంగా కానీ లేదంటే సామాజిక పరంగా ఎదుగుదలకు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మీ పేరు చెప్పుకొని ఇప్పుడు అంటున్నారు కదా పూజలు చేస్తాను, అటువంటి వారి పునాదికి సమాధి కట్టబోతున్నారా రంగానాడు కార్యక్రమం ద్వారా? డెఫినెట్గా అండి. నేను విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలకి నాకు ఎటువంటిది నేను ఏది ఆశించకుండా ఈ రోజు వరకు వచ్చి నాదేదైతే రాధారంగా రాయల్ అసోసియేషన్ నుంచి ఏదైతే కార్యక్రమాలు నేను ఫామ్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఎవరి దగ్గర రూపాయి కాదు కానీ నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని చేసుకున్నా. విశాఖపట్నం ప్రజలకి నా మీద ఏదైతే కాపునాడు అనే కార్యక్రమం మీద కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఎవరైతే దాని మీద దెబ్బేశారో ఆ కార్యక్రమంలో నన్ను చూసి బాధపడి ఇప్పుడు మళ్ళీ ఇదే రంగానాడు పెడుతుందంటే, తమ్ముడు ఆ రోజు నిన్ను ఎంతమంది అలా చేశారు, ఈ రోజున నీ వెనకమాల మేము ఉన్నాం, మేము అందరం వస్తామని చెప్పి నాకు ధైర్యం చెప్తున్నారు. చెప్తున్నాను కదా సార్, ఎవడైతే నా కాపునాడు ప్రోగ్రాంలో దాన్ని తొక్కి దాన్ని హింసలు పెట్టినోడిది రేపు పొద్దున విశాఖపట్నంలో రంగానాడు దాన్ని ఒక్కొక్కరిని తీసుకెళ్ళి సముద్రంలో దొక్కేస్తాను. గుర్తుంచుకో. అంటే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పేవారు ఎలక్షన్ టైంలో, పాతాళానికి తొక్కేస్తాను, ఆ విధంగా ఉండబోతుంది అంటారా కార్యక్రమం? ఖచ్చితంగా. ఇంకోటి కూడా చెప్తానండి, ఏదైతే నేను ఇప్పుడు కాపునాడు కార్యక్రమం పెట్టుకుంటున్నప్పుడు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు రాత్రి 11:30కి ఫోన్ కాల్ వచ్చింది నాకు. వచ్చి ఎక్కడున్నావు బాలాజీ అంటే వైజాగ్లో ఉన్నా అన్నాను. సార్ మాట్లాడుతున్నారు, సార్ అయితే ఎక్కడున్నావు బాలు అన్నారు. ఆయన బాలు అంటారు. ఎక్కడున్నావు అన్నారు అంటే, అన్న ఇక్కడ వైజాగ్లో అంటే రేపు మార్నింగ్ 8 o'clock మంగళగిరి ఆఫీస్ రాగలవా అన్నారు. అని వస్తామని చెప్పి వెళ్ళాం.
మొత్తం పాజిటివ్ చూపించారు. అసలు ఏంటి ఇదంతా అని అడిగారు. అడిగితే నన్ను రంగా గారు వర్ధంతి కదన్నా, ఇది కూడా కాపాడని పెడుతున్నాము, ఇది మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నారు కదన్నా, సో ఇదన్నా మా తరపు నుంచి మేము చేయగల ఇదన్నా అని చెప్పి చూపిస్తాను. ఆయన చూపిస్తే రంగా గారి కోసం, నిజంగా రంగా గారి కోసం అందరూ తెలిసిందే, కానీ రంగా గారి కోసం ఆయనకి ఇంత డీప్గా తెలుసు అని చెప్పి నాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు చాలా డీప్గా రంగా గారి కోసం అసలు ఆయన గురించి నీకేం తెలుసు అని చెప్పి మొత్తం 28 minutes మాట్లాడారండి. ఓన్లీ రంగా గారి కోసం 28 minutes మాట్లాడారు. ఆయన ఒకటి చెప్పారు, అనే మీరు లైన్ ఇవ్వండి అనే మేము లైన్ ప్రకారం వెళ్ళిపోతానంటే ఒకటి చెప్పారు, రాజ్యాధికారం లేని కులాలకు రాజ్యాధికారం తేవడే మన జీవం, ఇదే కష్టపడన్నారు అంతే. సో ఆ రోజు పిలిపించుకున్నారు. మళ్ళీ నేను మొన్న November 3rd నేను అపాయింట్మెంట్ కూడా పెట్టి డిప్యూటీ సీఎం గారు అయ్యారు. అపాయింట్మెంట్ కూడా లెటర్ పెట్టాను. సో నేను ఆశిస్తాను మళ్ళీ ఆయన పిలిచి నాకు మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ నాకు కావాలని చెప్పేసి ఉంటాయి కూడా, మళ్ళీ ఆయన పిలుస్తారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. కరెక్టే, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, 26 నిమిషాలు ఆయన గురించి మాట్లాడారు. ఓకే, అయితే ఇప్పుడు వంగవీటి ఫ్యామిలీ కానీ అలాగే వంగవీటి మోహన్ రంగా గారిని అభిమానించేటువంటి వారిని పవన్ కళ్యాణ్ జనసేన దూరం చేసుకుంటుంది. కనీసం వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం కానీ దానికి సంబంధించినటువంటి ఏది చేయట్లేదు అనే ఒక అసంతృప్తి వారిలో ఉంది. ఎవరిలో అండి? మీ అభిమానులు కావచ్చు, వంగవీటి అసోసియేషన్ నడిపించేవారు కానీ చాలామంది ఎందుకు ఇలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్? జనసేన అంటే కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ ఉన్నారు, కానీ కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడానికే ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది ఒక కాపు సామాజిక వర్గాన్ని, కాపు నేతల్ని, కాపు సామాజిక వర్గంలో ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారిని కలుపుకోవట్లేదు అనే ఒక అపవాదం ఉంది. చెప్పాను కదా సార్, ఇప్పుడు ఆయన జనసేన అనేది ఒక పార్టీ, అది కుల పార్టీ కదా, కుల నాయకుడు కాదు సార్. ఆయన అన్ని కులాలు కలిపిన ఒక జనసేన అధినేత ఆయన. దయచేసి మళ్ళీ కాపు కులాన్ని అండగట్టకండి. ఆయన కాపులకి అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆ ఒక్క పర్సన్ సన్యాసి ఎక్కడ తిరుగుతుంటారు చెప్పుకొని, ఆయన సమిష్టిగా ఈ రోజుకి ఎప్పటికీ కాపు కమిటీ అనేది ఆయన చుట్టూ ఎప్పుడు ఉంటుంది. దానిలో నో డౌట్. ఇది ఎవడన్నా అనుకుంటే మాకు అనవసరం అయ్యాను. బాలకృష్ణ గారు, ఇప్పుడు ఈ రంగానాడు కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ఎంతమంది రావచ్చు, అసలు ఏంటి ఏర్పాట్లు, ముఖ్య అతిథి ఎవరు, ఏంటి దీనికి సంబంధించినటువంటి? మేము అతిథుల లిస్టు ఒక 20th లోపల మొత్తం ఫైనలైజ్ చేస్తున్నామండి. చాలామంది మాకు మెయిన్ ఏంటంటే ఇదైతే సో కాల్డ్ ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక పెద్ద ఆయన్ని, ఒక ఎస్టీ నుంచి ఒక పెద్ద ఆయన్ని, ఆ రకంగా బేస్ చేసుకుంటున్నాం అండి. అంటే పొలిటికల్ అనేది ఎలా అనేది మేము పంపిస్తాం అందరి ఇన్విటేషన్స్, వచ్చిన వాళ్ళు వస్తారు లేకపోతే మాకు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఈ ఎవరైతే ఈ ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నారో ఈ మిగతా అన్ని సామాజిక వర్గాల తాలూకా పెద్దల్ని ఎవరైతే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నామండి మేము. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని మేము ఆల్రెడీ చెప్పామండి, మందకృష్ణ మాది గారి కోసం ట్రై చేస్తున్నాము. అలాగే మా ముస్లిం మైనార్టీ కోసం ఒక పెద్దానికి విజయవాడ చర్చిస్తున్నాం అనమాట. సో అలా పిలుస్తున్నాం అండి. ఓకే, అంటే ఏమనుకుంటున్నారు? రంగానాడు కాపునాడు కార్యక్రమం కంటే రెట్టింపు ఉత్సాహం, సరికొత్త ఉత్తేజంతో కార్యక్రమం జరగబోతుంది. అంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా నేను సోషల్ నెట్వర్క్స్లో ఒకటి చూశానండి. 1988లో అప్పుడు జరిగిన కాపునాడు మన బెజవాడ అమ్మ దుర్గమ్మ ఎదురుగుండ కృష్ణానదిలో జరిగింది. అదే విశాఖపట్నంలో కాళీమాత కాళీమాత అమ్మవారు ఆపోజిట్లో సముద్రం ఒడ్డున జరుగుతుంది, సాగర్ తీరాన్ని జరుగుతుంది. సో అంత సక్సెస్ అవ్వాలని చెప్పి ఒక పోస్ట్ చూశాను అనమాట. మేబీ అంటే ఈ రంగానాడు కార్యక్రమం జరిగే వేదిక ఒక రాజకీయ వేదిక అయ్యే అవకాశం ఉందా అంటే ఏమంటారు? చాలామంది వంగవీటి ఫ్యామిలీని అభిమానించేవారు అదే కోరుకుంటున్నారు. రంగానాడు కార్యక్రమం ద్వారా ఆశా కిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది చర్చ మాత్రమే. దానికి ఏమైనా అలాంటి అవకాశం ఉందంటారా? మీరే కదా చెప్తున్నారు చర్చ అని చెప్పి. మేమైతే క్లియర్ చెప్తున్నామండి, ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు. ఓకే, మా ఫ్యామిలీ అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంతా మా ఫ్యామిలీ అంటే రంగా గారి అభిమానుల్ని ఒక తాటి మీద తీసుకురావాలని అక్కడి నుంచి ఆర్గనైజేషన్ మేము స్ట్రెంథెన్ చేయాలని తప్పితే దీనిలో ఎటువంటి పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏమీ లేదు. క్రిస్టల్ క్లియర్ చెప్తున్నాం. మా కార్యక్రమాన్ని మనం సజావుగా చేసుకోనివ్వకుండా దయచేసి పొలిటికల్ అఫైర్స్ అనేది మాత్రం దీని మధ్య తీసుకురాకోకుండా ఉంటే బాగుంటుంది. బాలాజీ గారు, ఈ కార్యక్రమం చేయాలంటే లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా మీకు ఉందా? బ్యాక్ ఎండ్ సపోర్ట్? భగవంతుడి దయ వల్ల, రంగా గారి దయ వల్ల మాకేం అవసరం లేదండి, మేము చేసుకోగలండి. రైట్ బాలాజీ గారు, ఈ రంగానాడు కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగాలని మీరు ఏదైతే
లక్ష్యం పెట్టుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్. బాలాజీ గారి అభిప్రాయం అది. రంగానాడు కార్యక్రమం ద్వారా ఏదైతే ఒక సంఘటితం చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకొని ఒక సామాజిక వర్గానికి మాత్రమే ముద్ర వేసినటువంటి ఈ సమాజం వంగవీటి మోహన రంగా గారి మీద అది తీసివేసి అందరితో మేము కలుపుకొని ప్రతి వర్గానికి సంబంధించి మేము ముందుకు వెళ్తాం, అలాగే అందరినీ కలుపుకుంటాం, ఒక కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాదు అని చెప్పి రాధారంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు గాదే బాలాజీ గారు చెప్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలి, అనేక మంది రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా ఆయన్ను కోరుకుంటున్నాం, అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మంది అక్కడికి రావాలి. అలాగే ఏదైతే ఒక ఆశయ సాధన కోసం సాగర్ తీరాన జరుగుతున్నటువంటి రంగానాడు కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ బాలాజీ గారు. ఇది గాదే బాలాజీ గారితో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.